ఈ శీర్షికలో మనం చతుర్భుజాలు అనేటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం. దీన్ని క్వాడ్రిలేటరల్స్ అంటారు. తెలుగులో కూడా మీరు చూస్తే చతుర్భుజం, చత్ ప్లస్ భుజం అనమాట. అంటే నాలుగు భుజాలు కలిగినటువంటి సంవృత పటాన్ని మనం చతుర్భుజము అనేటువంటి అంటారు. ముందుగా చతుర్భుజాల గురించి నేర్చుకునే ముందు వివిధ రకాలైనటువంటి బహుభుజులు, వాటి ధర్మాలు నేర్చుకున్న తర్వాతనే మనం చతుర్భుజాల గురించి ఇందాం. ఓకే, సో ముందుగా మనం చూస్తే బహుభుజి అనేటువంటిది అని అంటారు. ఎన్ భుజాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని బహుభుజి అంటారు. దీన్ని సింపుల్గా పాలిగాన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎన్ రేఖాఖండాలచే ఆవృతమయ్యేటువంటి బహుభుజిని మనం బహుభుజి అనేటువంటి అంటారు. ఎన్ రేఖాఖండాలచే ఆవృతమైన సంవృత పటాన్ని బహుభుజి అంటారు. ఈ భుజాల సంఖ్యను బట్టి వాటికి మనం కొన్ని పేర్లు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. 3 భుజాలు ఉన్నాయనుకోండి, 3 భుజాలు కలిగినటువంటి ఏదైనా 3 భుజాలు కలిగి ఉంటే 3 భుజాలు కలిగినటువంటి బహుభుజిని మనం 3 కాబట్టి త్రిభుజము అంటారు. 4 భుజాలు కలిగినటువంటి దాన్ని చతుర్భుజము అంటారు. 5 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని పంచభుజి అంటారు. 6 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని షడ్భుజి అంటారు. 7 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని సప్తభుజి అంటారు. 8 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని అష్టభుజి అంటారు. 9 భుజాలు ఉన్నాయనుకోండి, నవభుజి అంటారు. 10 భుజాలు ఉన్నాయనుకోండి, పంచభుజి అంటారు. చూసారా? ఇలా అంతకన్నా ఎక్కువ ఉంటే సింపుల్గా బహుభుజి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేర్లు అనమాట. 3 భుజాలు కలిగినటువంటి బహుభుజిని ఏమంటారు? త్రిభుజం. 4 భుజాలు కలిగిన వాటిని ఏమంటారు? చతుర్భుజం. 5 భుజాలు కలిగిన వాటిని ఏమంటారు? పంచభుజి. 6 భుజాలు కలిగిన వాటిని ఏమంటారు? షడ్భుజి. 7 భుజాలు కలిగిన వాటిని ఏమంటారు? సప్తభుజి. 8 భుజాలు కలిగిన వాటిని ఏమంటారు? అష్టభుజి. 9 భుజాలు కలిగినటువంటి బహుభుజిని ఏమంటారు? నవభుజి. 10 భుజాలు కలిగిన వాటిని పంచభుజి అంటారు. అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి బహుభుజి అంటారు. ఓకే, సో మనం చూసేటప్పుడు ఏదైనా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ వాటి డయాగ్రామ్స్ కూడా రాయడానికి మనం ముందు ప్రయత్నం చేద్దాం. సో మీరు చూసే ఇది త్రిభుజం, దీన్ని చతుర్భుజము అంటారు. దీన్ని పంచభుజి అంటారు. దీన్ని షడ్భుజి అంటారు. ఇలా మనం వివిధ రకాలైనటువంటి ఆకృతుల్ని త్రిభుజము, చతుర్భుజము, పంచభుజి, షడ్భుజి అనేటువంటి తీసుకుంటారు. సో ఇది ఆకృతులు. ఈ ఆకృతులు మీరు పోల్చడానికి ఉపయోగం ఉంటుంది. జనరల్గా మనం పంచభుజి పెంటగాన్, ఇప్పుడు అమెరికన్ యొక్క రక్షణ వ్యవస్థ యొక్క బిల్డింగ్ అనేటువంటిది పంచభుజ ఆకృతిలో ఉంటుంది. మనం బెంజీన్ తీసుకుంటే బెంజీన్ అనేటువంటి షడ్భుజ ఆకృతిలో ఉంటుంది. ఇలా మనం ఈ ఆకృతుల యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం చేయొచ్చు. మనం ఈ ఆకృతులను తీసుకుంటే ఏదైనా ఒక బహుభుజులోని అంతర్కోణాల మొత్తం, ఇది చాలా ఇంపార్టెంట్. అంతర కోణాల మొత్తం, ఈ అంతర్కోణాల మొత్తం 2n-4 × 90 అవుతుంది. బాహ్య కోణముల మొత్తం, బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. అంతర్కోణాల మొత్తము 2n-4 × 90 అవుతుంది. బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు ఉంటుంది. మనం ఉదాహరణకి ఇప్పుడు మనం చూద్దాం. త్రిభుజము అనేటప్పటికి మనకు వచ్చినటువంటిది ఏంటి? త్రిభుజానికి సంబంధించి n = 3 కాబట్టి 2 × 3 - 4 × 90 అంటే 2 3 = 6, 6 - 4 2 of 90, 180 డిగ్రీస్. చూసారా? త్రిభుజములో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఈ సూత్రం ద్వారా చెప్పచ్చు. ఉదాహరణకి అది మనకు షడ్భుజి అనుకుందాం. n = 6 అన్నారు. n = 6 అయితే అంతర్కోణాల మొత్తం ఎంత? అంతర్కోణాల మొత్తం ఈ ప్రశ్న అడిగారు. n = 6 అయితే అంతర్కోణాల మొత్తం ఎంత అని అడిగారు. అప్పుడు మనకి సూత్రం ఏంటి? 2n - 4 × 90 డిగ్రీస్ అంటే 2 × 6 - 4 × 90 అంటే 12 - 4 × 90
లేదా 8 of 90 720 degrees 720 డిగ్రీలు. ఈ రకంగా n = 6 అని ఇవ్వచ్చు. లేదా మనకు ఈ ప్రశ్నని ఇంకో రకంగా కూడా అడగచ్చు. ఎలాని అష్టభుజిలోని అంతర్కోణముల మొత్తం ఎంత? అంతర్కోణాల మొత్తం ఎంత? అష్టభుజిలోని అంతర్కోణాల మొత్తం ఎంత అని ప్రశ్న అడిగారు అనుకోండి. ముందుగా మీకు తెలిసిన అష్టభుజి అంటే దానికి సంబంధించిన విలువ n = 8 అని గుర్తుపెట్టుకోవాలి. సో n = 8 కాబట్టి ఇది మీకు తెలిస్తే తర్వాత అంతర్కోణాల మొత్తం 2n - 4 × 90 అని క్లారిటీగా చెప్పొచ్చు. సో ఇక్కడ n = 8 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 8 - 4 of 90. 2 8 is 16. 16 - 4 × 90 అంటే 1290 అంటే 1080 degrees 1080 డిగ్రీలు అని చెప్పచ్చు. ఇలా మనకు దాని పేరు బహుభుజి పేరు ఇచ్చి దాని అంతర్కోణాల మొత్తం అడగచ్చు. లేదా భుజాల సంఖ్య ఇచ్చి దాని యొక్క అంతర్కోణాల మొత్తం ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మీరు సమస్యని ఈ రకంగా చేయటం అవుతుంది. అదే ఏ త్రిభుజమైన చతుర్భుజమైన పంచభుజమైన ఎప్పుడు బాహ్య కోణాల మొత్తం విలువ ఎంత అని మనం అడిగేటప్పుడు ఖచ్చితంగా మన బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుంది మనకు చెప్పాలంటే 360 డిగ్రీలు అవుతుంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది. క్లియర్? ఓకే. సో మనకు ఒక్కొక్కసారి క్రమ బహుభుజి అనేటువంటి పదాన్ని వాడతారు. క్రమ బహుభుజి. క్రమ బహుభుజి అంటే అర్థం ఏదైనా ఒక బహుభుజిలోని భుజాలు సమానము కోణాలు సమానమైతే దాన్ని క్రమ బహుభుజి అంటారు. అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. దాన్ని మనం క్రమ బహుభుజి అంటారు. ఇది క్రమ బహుభుజిలో ఎప్పుడైతే కోణాలు సమానం ఉంటాయో ఈ క్రమ బహుభుజికి సంబంధించి ఒక్కొక్క అంతర్కోణం విలువ 2n - 4 × 90 / n అవుతుంది. ఒక్కొక్క అంతర్కోణం విలువ 2n - 4 × 90 / n అవుతుంది. అలాగే బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది? 360 degrees / n అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక క్రమ బహుభుజి తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క అంతర్కోణం విలువ ఎంత అవుతుంది? 2n - 4 × 90 / n అవుతుంది. బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది? 360 degrees / n అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు పంచభుజముల యొక్క క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ ఎంత అడిగినటువంటిది. క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ ఎంత? క్రమ బహుభుజి బాహ్య కోణం ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ n = 5 కాబట్టి బాహ్య కోణం విలువ ఏమవుతుంది? బాహ్య కోణం విలువ 360 degrees / n అంటే 360/5 5 7 2 అంటే 72 degrees అవుతుంది. ఇలా క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది? 72 degrees. ఈ రకమైనటువంటి ప్రశ్న అడుగుతాడు. అలా కాకుండా మనం బాహ్య భుజం ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ ఏదైనా ఒక క్రమ బహుభుజి తీసుకున్నారు. ఆ క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ 36 డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య ఎంత? అంటే మనకేమవుతుంది సూత్రము? 360 degrees / n = 36 ఆర్ 360/36 = n. అంటే n = ఎంత అవుతుంది? 10. చూసారా? ఇలా మనం క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ ఇచ్చి దాని భుజాల సంఖ్యను కనుక్కోవచ్చు, లేదా భుజాల సంఖ్య ఇచ్చి దాని బాహ్య కోణం కనుక్కోవచ్చు. అలాగే క్రమ బహుభుజి యొక్క అంతర్కోణం విలువను అడగచ్చు, లేదా అంతర్కోణం విలువ ఇచ్చి దాని భుజాల సంఖ్యను కనుక్కోము. ఈ 4 రకాలైనటువంటి ప్రశ్నలో ఒక రకమైన ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చూసుకోవాలి.
సరే, మరొక అంశం చూద్దాం. ఇందులో మనకు బహుభుజుల్ని 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకదాన్ని మనం కుంభాకార బహుభుజి అంటారు. కుంభాకార బహుభుజి. మరొక దాన్ని పుటాకార బహుభుజి. కుంభాకార బహుభుజి, పుటాకార బహుభుజి. ఉదాహరణకి మనం ఒక పంచభుజం తీసుకున్నాం. ఇది కుంభాకార బహుభుజం. మనం ఒక పుటాకార బహుభుజి చూడాలనుకోండి, ఇది కూడా పంచభుజం. సో ఇక్కడ మీరు కోణాలను చూశారనుకోండి జాగ్రత్తగా, ప్రతి కోణము 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది, అంటే లెస్ దాన్ 180 డిగ్రీస్ ఉంటుంది. మరి ఇక్కడ కోణం చూశారనుకోండి, ఇక్కడ ఈ కోణం 180 డిగ్రీ కంటే తక్కువ, ఇక్కడ తక్కువే, ఇక్కడ తక్కువే, ఇక్కడ కూడా తక్కువే. కానీ ఈ కోణం తీశారనుకోండి, ఈ కోణము గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉంటుంది. అందుచేత ఈ బహుభుజి మనకు ఒక దగ్గర ఓపెన్ అయ్యేటట్టుగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి కుంభాకార బహుభుజిని ఏదైనా ఒక బహుభుజిలో అన్ని కోణాల విలువలు 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని కుంభాకార బహుభుజి అంటారు. ఏదైనా ఒక బహుభుజిలో ఒక కోణము విలువ 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని పుటాకార బహుభుజి అంటారు. ఇది కుంభాకార బహుభుజికి పుటాకార బహుభుజికి గలటువంటి భేదం. ఏదైనా ఒక బహుభుజి తీసుకున్నారనుకోండి, ఆ బహుభుజిలో ఏదైనా బహుభుజి తీసుకున్నారు కదా, ఆ బహుభుజిలో ప్రతి కోణము 180 డిగ్రీల కంటే తక్కువ ఉంది అనుకోండి, దాన్ని మనం కుంభాకార బహుభుజి అంటారు. ఇందులో మనం ఇంకోటి చెప్పేది ఏంటి, ఒక కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం పుటాకార బహుభుజి అంటారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. మనం క్రమ త్రిభుజము అంటారు, రెగ్యులర్ ట్రయాంగిల్. క్రమ త్రిభుజము అంటే మనం సమబాహు త్రిభుజంగా చెప్పుకోవాలి. సమబాహు త్రిభుజం. ఎందుకు క్రమ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటున్నాం? ఒక త్రిభుజంలోని 3 భుజాలు సమానంగా ఉండాలి, 3 కోణాలు సమానంగా ఉండాలి. 3 భుజాలు సమానం, 3 కోణాలు సమానం, కాబట్టి దాన్ని మనం సమబాహు త్రిభుజం అంటే. కాబట్టి క్రమ త్రిభుజం ఏమవుతుంది, సమబాహు త్రిభుజం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్రమ చతుర్భుజం తీసుకుందాం. క్రమ చతుర్భుజం. ఈ క్రమ చతుర్భుజాన్ని తీసుకుంటే, క్రమ చతుర్భుజం యొక్క తీసుకునేటప్పుడు దీన్ని మనం చతురస్రము అంటారు. అంటే చతుర్భుజములోని 4 కోణాలు సమానం ఉండాలి, 4 భుజాలు సమానంగా ఉండాలి. అలా ఎప్పుడే మనం క్రమ చతుర్భుజం అంటారు. అంటే 4 భుజాలు సమానము, 4 కోణాలు సమానంగా ఉండేదాన్ని మేమంటాం చతురస్రము అంటారు. అర్థమైందా? సో క్రమ త్రిభుజం అంటే ఏంటి అని అడుగుతాడు, సమబాహు త్రిభుజం చెప్పాలి. క్రమ చతుర్భుజం ఏంటి చెప్పినట్టు చతురస్రం అని చెప్పాలి. ఇవి మనకు బహుభుజికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. ఇప్పుడు మనం చతుర్భుజం గురించి ఆలోచిద్దాం. చతుర్భుజము 4 భుజాలచే కలిగినటువంటి సమృత పటాన్ని మనం చతుర్భుజము అంటారు. ఇంగ్లీష్లో అయితే క్వాడ్రిలేటరల్స్ అంటారు. ఓకే, ఏదైనా ఒక మనం చతుర్భుజం ముందు తీసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే మనం క్వాడ్రిలేటరల్ అంటారు. క్వాడ్రిలేటరల్. మనం ఒక చతుర్భుజం తీసుకున్నాం, ఏదైనా ఒక చతుర్భుజం. ఉదాహరణకి దీన్ని ABCD అంటారు. ఒక చతుర్భుజానికి 4 భుజాలు, 4 శీర్షాలు, 4 కోణాలు, 2 కర్ణాలు ఉంటాయి. ఒక చతుర్భుజం తీసుకున్నారనుకోండి, 4 భుజాలు ఉంటాయి. AB, BC, CD, AD, వీటిని భుజాలు అంటారు. 4 శీర్షాలు ఉంటాయి. 4 శీర్షాలు అంటే ABCD అనే 4 శీర్షాలు ఉంటాయి. యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D అనేటువంటి 4 కోణాలు ఉంటాయి. AC, BD అనేటువంటి 2 కర్ణాలు ఉంటాయి. సో చతుర్భుజం అనగానే మనకు గుర్తు రావాల్సింది 4 భుజాలు, 4 శీర్షాలు, 4 కోణాలు, 2 కర్ణాలు ఉంటాయి. ఏదైనా ఒక చతుర్భుజానికి లో తీసుకుంటే ఆ చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము 360 డిగ్రీలు. ఇది మీ అందరికీ తెలుసు. చతుర్భుజములోని
4 కోణాలు అంటే 4 అంతర్కోణాల మొత్తము ఎంత 360 డిగ్రీలు. అలాగే 4 బాహ్య కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు. ఈ విషయాన్ని మీరు చాలా దీని మీద ఒక అప్లికేషన్ క్వశ్చన్ వేసే ఆస్కారం ఉంటుంది. ఒక బహుభుజిలోని 4 బాహ్య కోణాల మొత్తము 4 అంతర్కోణాల మొత్తము సమానమైంది అనుకోండి, దాన్ని ఏమంటాం? చతుర్భుజం. అర్థమైందా? 4 అంతర్కోణాల మొత్తము 4 బాహ్య కోణాల మొత్తము సమానమైతే దాన్ని మనం ఏమంటాం? చతుర్భుజం అంటారు. ఎందుకు? అది 360 డిగ్రీలు, ఇది కూడా 360 డిగ్రీలు అని. ఒక చతుర్భుజ నిర్మాణానికి కావాల్సినటువంటి కొలతలు 5 అనేటువంటిది మనం చెప్పచ్చు. క్లియర్? ఈ రకంగా మనం అలాగే ఒక చతుర్భుజం తీసుకున్నాం, ఏదైనా ఒక చతుర్భుజం తీసుకున్నాం, దాని కర్ణాలు గీశారు మీరు. ఏబిసిడి అనే చతుర్భుజం పేరు పెట్టారు. అంటే ఈ ఎదురు అంటే ఈ కర్ణాలపై గీయమైనటువంటి లంబాలు మనం తీసుకుందాం. ఈ లంబాలు తీసుకుందాం. దీన్ని ఒకదాన్ని H1 అందాం, ఇంకో దాన్ని H2 అందాం. అర్థమైందా? ఒక H1 H2 అని తీసుకుందాం. అంటే దీని యొక్క చతుర్భుజం యొక్క వైశాల్యం తీసుకుంటే దీని వైశాల్యం దేనికి సమానం అవుతుందంటే హాఫ్ ఏ కర్ణంపై అయితే మనం లంబాలను గీసామో ఆ కర్ణము ఇంటూ ఆ లంబాల పొడవులో మొత్తం హాఫ్ ఏసీ ఇంటూ H1 ప్లస్ H2. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ కర్ణము పొడవుని మనం డి అనుకున్నాం అనుకోండి, సింపుల్గా హాఫ్ డి ఆఫ్ H1 ప్లస్ H2. ఈ సూత్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సూత్రం ఆధారంగానే మనకు కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. హాఫ్ డి ఇంటూ H1 ప్లస్ H2. వీటిని సంబంధించినటువంటి సమస్యలని మనం క్షేత్రమితిలో నేర్చుకుందాం. వీటిపై ఇచ్చేది దాన్ని కేవలం మీకు చతుర్భుజానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెలియచేయడానికే మీకు తెలియజేశాను. సో ఒక చతుర్భుజం అంటే ఏంటి? ఏదైనా చతుర్భుజం అంటే ఏంటి? మీరు చతుర్భుజము అనగానే మనకు 4 రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సమృత పటాన్ని చతుర్భుజము అంటారు. లేదా ఒక బహుభుజిలోని భుజాల సంఖ్య 4 అయితే దాన్ని చతుర్భుజం అంటారు. 4 భుజాలచే ఏర్పడినటువంటి సమృత పటాన్ని చతుర్భుజం అంటారు. ఇలా మీరు చెప్పచ్చు. ఒక చతుర్భుజంలో 4 భుజాలు ఉంటాయి, 4 శీర్షాలు ఉంటాయి, 4 కోణాలు ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. చతుర్భుజంలోని 4 అంతర్కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. బాహ్య కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ అడిగే ప్రశ్న, ఏదైనా ఒక బహుభుజిలో అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తానికి సమానము అయితే ఆ బహుభుజి పేరేంటి అంటాడు. ఆ బహుభుజి చతుర్భుజం అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఓకే, మరి చతుర్భుజ నిర్మాణానికి కావలసినటువంటి కొలతల సంఖ్య 5 అవుతుంది. ఏదైనా కర్ణం తీసుకుంటే దాని యొక్క 2 కర్ణాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఒక కర్ణం పొడవు డి, ఆ కర్ణముపై గీయబడినటువంటి లంబాల పొడవులు H1 H2 అనుకుంటే మనకు దాని వైశాల్యం హాఫ్ డి ఇంటూ H1 ప్లస్ H2 అవుతుంది. ఇవన్నీ మీకు సూత్ర రూపంలో ఉపయోగపడితే అదేవిధంగా ప్రశ్నలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. ఓకే, మరి ఇప్పుడు చతుర్భుజాల్లో మనం రకాలను గురించి చూద్దాం. చతుర్భుజాల రకాలు ముందుగా తీసుకున్నటువంటిది చతుర్భుజం. ఇదొక చతుర్భుజం. ఈ చతుర్భుజాన్ని మనం 2 రకాలు అంటే వర్గీకరణ చేయొచ్చు. ఎలా అంటే చతుర్భుజం తీసుకుంటే ఈ చతుర్భుజంలో మొట్టమొదటిగా మనం చేసినటువంటిది ట్రెపీజియం అంటారు. ఎదురెదురు భుజాలు, ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం. దీన్ని మనం ట్రెపీజియం అంటారు. సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు. అలా కాకుండా ఒక జత ఆసన్న భుజాలు సమానం అనుకోండి. ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే దాన్ని కైట్ అంటారు. మరి ఈ చతుర్భుజంలో తీసుకున్నాం, మనం ఇక్కడ వేసుకున్నాము ఒక జత ఆసన్న భుజాలు, ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరాలు. ఓకే,
మరి ఇప్పుడు తీసుకుంటే ఒక జత ఎదురెదురు భుజాలు అనుకున్నాం కదా, ఒక జత ఎదురు భుజాలు తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఆప్షన్, మరి అదే ఎదురెదురు 2 జతలు ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే ఏమవుతుంది అంటే 2 జతల ఎదురెదురు భుజాలు 2 జతల ఎదురెదురు భుజాలు సమాంతరాలయ్యాయి అనుకోండి. అంటే దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది, అంటే దాని డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఈ 2 సమాంతరాలు, ఈ 2 సమాంతరాలు, దాన్ని మనం సమాంతర చతుర్భుజము అంటారు. సమాంతర చతుర్భుజం. ఓకే, మరి ఈ సమాంతర చతుర్భుజములు ఎదురెదురు భుజాలు సమానం కదా, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం నెక్స్ట్ పేజ్కి. సింపుల్గా మనం సమాంతర చతుర్భుజం అంటాం. ఎప్పుడైతే సమాంతర చతుర్భుజం తీసుకున్నామో ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానం అన్నాం. అంటే ఈ భుజం ఈ భుజానికి సమానము, ఈ భుజం ఈ భుజానికి సమానం. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ సమాంతర చతుర్భుజం తీసుకుంటే 4 భుజాలు సమానము తీసుకుందాం. ఇక్కడ భుజాలు ఉన్నాయి కదా, ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి, ఎదురెదురు భుజాలు సమానం. ఇప్పుడు 4 భుజాలు సమానము, 4 భుజాలు సమానమైతే దాన్ని రాంబస్ అంటారు. అలా కాకుండా 4 కోణాలు సమానం అనుకోండి, 4 కోణాలు సమానం. ఈ 4 కోణాలు సమానమైతే దాన్ని మనం దీర్ఘచతురస్రము అంటారు. అంటే ఈ భుజం ఈ భుజానికి సమానము, ఈ భుజం ఈ భుజానికి సమానము, ప్రతి కోణము 90 డిగ్రీలు. దీన్ని ఏమంటాం, దీర్ఘచతురస్రము అంటారు. దీర్ఘచతురస్రం అంటారు. అంటే ఒక సమాంతర చతుర్భుజంలో 4 భుజాలు సమానం అనుకోండి. ఇప్పుడు 4 భుజాలు సమానం అయితే దాన్ని ఏమంటాం, రాంబస్ అంటాం. 4 కోణాలు సమానమైతే దాన్ని దీర్ఘచతురస్రం అంటాం. ఈ 2 ధర్మాలు ఏకీభవించాయి అనుకోండి, అంటే 4 భుజాలు సమానము, 4 కోణాలు సమానమైతే దాన్ని మనం చతురస్రము అంటారు. అంటే ఈ భుజం అన్ని భుజాలు సమానం, దీన్ని ఏమంటాం, చతురస్రము అంటారు. చూసారా, ఇది మనకు ఒక షీట్. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఫస్ట్ మనం ముందుగా పరిశీలిద్దాం, ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. సో చతుర్భుజము చూసుకుంటే మీకు చతుర్భుజం అంటే 4 భుజాలు ఉంటే సరిపోతుంది, ఏర్పడే సమృద్ధ పటం. ఈ చతుర్భుజంలో ధర్మాలను బట్టి దానికి ఒక నిర్దిష్టమైన పేర్లు అనేటువంటి ఇవ్వడం జరిగింది. చతుర్భుజం యొక్క ధర్మాలను బట్టి నిర్దిష్టమైన పేర్లు అంటే ఏంటి నిర్దిష్టమైన పేర్లు? ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరము అయ్యాయి అనుకోండి, ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అయ్యాయి అనుకోండి, దాన్ని ట్రెపీజియం అంటారు, సమలంబ చతుర్భుజము అంటారు. ఓకే, ఈ ట్రెపీజియంలో మరొకటి ఉంది. ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరము, ఓకే, సమాంతరము కాని భుజాలు సమానము అనుకోండి, దీన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటారు. క్లియర్? చూసారా, ఇక్కడ మనకు ట్రెపీజియంలో ఏముండాలి, కండిషన్ ఏంటి? ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాన్ని ట్రెపీజియం అన్నారు. అలా కాకుండా మనకి ఇంకేం చెప్తున్నాము, సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు. ఇప్పుడు ఆ ట్రెపీజియంలో ఏ భుజాలు అయితే సమాంతరం కావో ఆ సమాంతరం కాని భుజాలు సమానమయ్యాయి అనుకోండి, దాన్ని మనం సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు. ఒక జత ఆసన్న భుజాలు, ఒక జత ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి, ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే దాన్ని కైట్ అంటాం.
ఓకే. మరి ఇప్పుడు ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాన్ని ట్రెపీజియం అన్నాం. మరి 2 జతలు ఎదురెదురు భుజాలు సమాంతరమే అనుకోండి, దాన్ని సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్ అంటారు. ఓకే. సో మరి ఇప్పుడు ఎదురెదురు భుజాలు సమాంతరాలు అయ్యాయి కాబట్టి సమాంతర చతుర్భుజం అని ఉంటాడు. సమాంతర చతుర్భుజంలో మనం ఎదురెదురు భుజాలు సమాంతరం మరియు సమానము అవుతాయి. ఇక్కడ మనకు 2 సందర్భాలు ఉన్నాయి. అంటే అన్ని భుజాలు సమానం ఉండొచ్చు, అన్ని కోణాలు సమానం ఉండొచ్చు. అంటే 4 భుజాలు సమానం ఉండొచ్చు, 4 కోణాలు సమానం ఉండొచ్చు. మరి 4 భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని మనం రాంబస్ సమచతుర్భుజము అంటారు. 4 కోణాలు సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని దీర్ఘచతురస్రము అంటారు. 4 భుజాలు సమానము, 4 కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అంటారు. అర్థమైందా? 4 భుజాలు సమానము, 4 కోణాలు సమానమైతే దాన్ని మనము చతురస్రము అంటారు. ఇది వీటి సంబంధం. వీటిపైన చాలా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది మీకు చూసేటప్పుడు. ఒక రాంబస్ ఎప్పుడు చతురస్రం అవుతుంది? ఇక్కడ చూడండి, అన్ని చతురస్రాలు రాంబస్లు, అన్ని రాంబస్లు చతురస్రాలు కానవసరం లేదు. అన్ని చతురస్రాలు దీర్ఘచతురస్రాలు, అన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రం కానవసరం లేదు. అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు, అన్ని చతురస్రాలు అన్ని సమాంతర చతుర్భుజాలు చతురస్రాలు కానవసరం లేదు. మరి ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడు దీర్ఘచతురస్రం అవుతుంది? ఆసన్న భుజాలు సమానమయ్యాయనుకోండి, ఆసన్న భుజాలు సమానమైతే, ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమైతే అది రాంబస్ అవుతుంది. ఎందుచేత? ఎదురెదురు భుజాలు సమానం, ఈ ఎదురెదురు భుజాలు సమానం. ఆసన్న భుజాలంటే ఈ 2 సమానం. ఈ 2 సమానమయ్యాయి అంటే మొత్తం 4 భుజాలు సమానమవుతాయి. ఎప్పుడైతే 4 భుజాలు సమానమైనాయో అది రాంబస్ అవుతుంది. అంటే ఒక సమాంతర చతుర్భుజం ఎప్పుడు రాంబస్ అవుతుంది? ఆ ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న భుజాల కొలతలు సమానమైతే అది రాంబస్ అవుతుంది. ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడు దీర్ఘచతురస్రం అవుతుంది అంటే ఆ సమాంతర చతుర్భుజంలోని సమాంతరం ఎదురెదురు కోణాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఆసన్న కోణాలు సమానమైతే, ఆసన్న కోణాలు సమానమైతే మనకు దీర్ఘచతురస్రం అవుతుంది. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంట్స్ అన్నీ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో వస్తాయి. ఒక సమాంతర చతుర్భుజములోని ఆసన్న భుజాలు సమానమైతే, ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల కొలతలు సమానమైతే మనకు రాంబస్ అవుతుంది. ఆసన్న కోణాల కొలతలు సమానమైతే దీర్ఘచతురస్రం అవుతుంది. ఒక రాంబస్లోని ఒక కోణము లంబకోణం అయితే అది చతురస్రం అవుతుంది. దీర్ఘచతురస్రంలోని ఆసన్న భుజాలు సమానమైతే చతురస్రం అవుతుంది. చూసారా? కన్ఫ్యూజ్ కాకుండా ఇది మీరు జాగ్రత్తగా ఆర్డర్ని పెట్టుకొని చేయండి. ఇక ఇది మీరు చూసేటప్పుడు ఈ చతురస్రం రాంబస్ అవుతుంది, దీర్ఘచతురస్రం అవుతుంది, సమాంతర చతుర్భుజం అవుతుంది. మరి సమాంతర చతుర్భుజం చతురస్రం ఎప్పుడు అవుతుంది? కండిషన్ అడిగామనుకోండి. సమాంతర చతుర్భుజం ఎప్పుడు చతురస్రం అవుతుంది అంటే ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల కొలతలు సమానం కావాలి, ఆసన్న కోణాల కొలతలు సమానం కావాలి. ఈ 2 జరిగితే సమాంతర చతుర్భుజం చతురస్రం అవుతుంది. ఒక సమాంతర చతుర్భుజం ఎప్పుడు రాంబస్ అవుతుంది అంటే ఆసన్న భుజాల కొలతలు సమానమైతే సమాంతర చతుర్భుజం రాంబస్ అవుతుంది. ఒక సమాంతర చతుర్భుజం ఎప్పుడు దీర్ఘచతురస్రం అవుతుంది అంటే ఒక జత లేదా ఆసన్న కోణాల విలువలు సమానమైతే దీర్ఘచతురస్రం అవుతుంది. చూడండి, చాలా బిట్స్ వచ్చినాయి మీకు. ఈ బిట్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. క్లియర్? ఓకే. ఇది ఇంతే కాకుండా ప్రీవియస్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా చెప్పచ్చు. అంటే ట్రెపీజియం సమాంతర చతుర్భుజం. ఇక్కడ ఏమన్నాం? ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాన్ని ట్రెపీజియం అన్నాం. మిగిలిన జత ఎదురెదురు భుజాలు కూడా సమాంతరం అయ్యాయి అనుకోండి, ఆ ట్రెపీజియం సమాంతర చతుర్భుజం అవుతుంది కదా. అంటే ట్రెపీజియం ఎప్పుడు సమాంతర చతుర్భుజం అవుతుంది అంటే మిగిలిన జత ఎదురెదురు భుజాలు కూడా సమాంతరాలు అయితే ట్రెపీజియం అనేటువంటిది సమాంతర చతుర్భుజం అవుతుంది. అలానే మనకు సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటే సమద్విబాహు ట్రెపీజియం అంటే ఏంటి అంటే మనకు ఎదురెదురు భుజాలు మనకు సమాంతరంగా ఉంటాయి. భుజాలు సమాంతరంగా లేని భుజాల కొలతలు సమానమే అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు. ఒక జత ఆసన భుజాలు సమానమయ్యాయి అనుకోండి, దాన్ని మనం కైట్ అంటాం. సో ఇవన్నీ కూడా మీరు అందరికి క్లారిటీగా వివిధ రకాలైనటువంటి చతుర్భుజాలని రకాలు.
ఈ రకంగా మనకు చాలా ప్రశ్నలు ఇందులో అడిగేటంటే ఒక చతుర్భుజంలో ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరమైతే దాన్ని ఏమంటారు? ట్రిపీజియం, సమలంబ చతుర్భుజం అంటారు. ఎదురెదురు భుజాలు సమాంతరాలు మరియు సమానాలు అయితే దాన్ని సమాంతర చతుర్భుజము అంటారు. 4 భుజాలు సమానమైతే దాన్ని మనం ఏమంటాం? రాంబస్ సమచతుర్భుజం అంటారు. ఒక సమాంతర చతుర్భుజంలో 4 కోణాలు సమానమైతే దాన్ని మనం దీర్ఘచతురస్రము అంటారు. ఒక సమాంతర చతుర్భుజంలోని 4 భుజాలు 4 కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అని అంటారు. సో మనం అలానే కండిషన్స్ అడుగుతాడు. ఏ కండిషన్స్ ఎప్పుడు అనేటువంటిది మీకు అడుగుతాడు. అది కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే మనకు రాంబస్ అవుతుంది. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే దాన్ని మనకు దీర్ఘచతురస్రం అవుతుంది. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు ఆసన్న భుజాలు సమానమైతే మనకు చతురస్రం అవుతుంది. ఇది ఈ కండిషన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నేను సుమారు ఒక 10 ప్రశ్నలు దాని సమాధానం చెప్పాను. వాటన్నిటిలో కూడా మీకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. వాటిని చూసే ముందు మనం చేసిన పని ఏంటంటే ఒక చతుర్భుజంలో ఫస్ట్ సమలంబ చతుర్భుజం తీసుకుందాం. సమలంబ చతుర్భుజం. ఈ సమలంబ చతుర్భుజాన్ని మనం ట్రెపీజియం అంటారు. మీకు చెప్పాను ట్రెపీజియం అని కూడా అంటారు. ఓకే, సో ట్రెపీజియం అనగానే మనకు తీసుకుని ఇందులో ఒక జత ఎదురెదురు భుజాలు అనేటువంటి సమాంతరంగా ఉంటాయి. కరెక్ట్. సో సిడి ఈజ్ ప్యారలల్ టు ఏబి అని అంటారు. ఇందులో ఈ ట్రెపీజియం యొక్క సమాంతరము కాని భుజాల మధ్య బిందువులని కలిపేటటువంటి ఈ రేఖాఖండాన్ని మనం దీన్ని మధ్యగతము అంటారు. అంటే ట్రెపీజియం యొక్క మధ్యగతం అంటే ఏంటి అంటే సమాంతరం, ఒక ట్రెపీజియంలో సమాంతరము కాని భుజాల మధ్య బిందువులు కలిపే రేఖాఖండాన్ని మనం మధ్యగతం అంటారు. క్లియర్. సో ఇది మధ్యగతానికి సంబంధించి. మరి సమలంబ చతుర్భుజం తీసుకుంటే ఈ సమాంతరము కాని భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అయింది అనుకోండి. ఇప్పుడు ఏడీ ఈక్వల్ టు బీసీ అయితే దాన్ని మనం సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటారు. ఓకే, ఇప్పుడు మనం సమలంబ చతుర్భుజాన్ని తీసుకుంటే ఈ సమలంబ చతుర్భుజ నిర్మాణానికి మనకు 4 కొలతలు కావాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏబిసిడి అనేటువంటిది తీసుకుందాం. ఈ కొలతల సంఖ్యతో పాటు ఇప్పుడు దాని యొక్క వైశాల్యం ఏంటి, ఇది మనకు ముఖ్యంగా కావాలి. దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి. త్రిభుజీకరణ పద్ధతి అని అలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనం కర్ణాలను గీసాం. ఓకే, మనం ఒక కర్ణం పైన గీసాం, ఏదైనా కర్ణం, లేదా కర్ణాలు లేకున్నా కూడా మనం చేయొచ్చు. దాన్ని ఉదాహరణకి మీకు చెప్తున్నా, డైరెక్ట్గా వాల్యూస్ని కూడా వేయచ్చు. ఎలా అంటే ఈ సమాంతరముగా ఉన్నటువంటి భుజాల కొలతలు మీరు ఒకదాన్ని ఏ అనుకోండి, ఇంకో దాన్ని బి అనుకోండి. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి లంబ దూరం ఎంతైతే లంబ దూరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లంబ దూరాన్ని హెచ్ అనుకుందాం. అంటే సమాంతరముగా ఉన్నటువంటి భుజాల పొడవుల కొలతలు ఏబి, వాటి మధ్య దూరం హెచ్ అనుకుంటే సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ a+b. ఇది సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం. h/2 ఇంటూ a+b అంటారు. అంటే సమాంతరముగానున్న భుజాల కొలతల మొత్తము మరియు వాటి మధ్య దూరము యొక్క లబ్ధములో సగము ఆ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో h/2 ఇంటూ a+b. ఇక్కడ హెచ్ అనేటువంటిది మనకు ఆ రెండింటి మధ్య దూరము, అలాగే ఏ అనేటువంటి ఏబీలు అనేటువంటివి సమాంతరంగా ఉన్నటువంటి భుజాల పొడవుల కొలతలు. ఉదాహరణకి దీని మీద ఒక లెక్క ఇచ్చాడు అనుకుందాం. ఎలా అంటే ఒక సమలంబ చతుర్భుజంలో ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి, ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి మరియు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, సిడి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. వాటి మధ్య దూరము, ఆ సమాంతర రేఖల మధ్య దూరము 4 సెంటీమీటర్స్
అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని dx అనుకుంటే dx ఈజ్ పర్పెండిక్యులర్ టు AB అండ్ dx ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అయితే దాని వైశాల్యం ఎంత? ఇది ప్రశ్న. ఒక సమలంబ చతుర్భుజం తీసుకున్నాం. ఆ సమలంబ చతుర్భుజంలో AB ఈజ్ ప్యారలల్ టు CD. AB ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, CD ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. D అనే శీర్షం నుండి గీయబడినటువంటి లంబము యొక్క కొలత 4 సెంటీమీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత? AB ఎంత ఇచ్చాడు మనకు? 8 సెంటీమీటర్స్. అలాగే CD ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్. కాబట్టి వైశాల్యం కావాలి. ఇక్కడ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్. ఓకే, సమాంతరముగా ఉన్న భుజాల మొత్తం 6 + 8 ఇంటూ H 4 అంటే హాఫ్. 6 + 8 14 ఇంటూ 4 2 1 2 2 14 2 28 28 చదరపు సెంటీమీటర్లు. ఈ రకంగా మనం ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. సో ఈ రకమైనటువంటి సింపుల్ ప్రశ్నలే మీకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ట్రెపీజియం అనేది ఇలా సమలంబ చతుర్భుజం గురించి తెరుచుకున్నారు కదా. సమలంబ చతుర్భుజం అంటే ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం సమలంబ చతుర్భుజం అంటారు. దీన్ని ట్రెపీజియం అని కూడా అంటారు. సమాంతరము కాని భుజాలు సమానంగా ఉంటే ఆ ట్రెపీజియాన్ని లేదా ఆ సమలంబ చతుర్భుజాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అనేటువంటి అంటారు. మనం తీసుకుంటే సమాంతరము కాని భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండాన్ని సమలంబ చతుర్భుజం యొక్క మధ్యగతము అనేటువంటి అంటారు. సమాంతరంగా ఉన్నటువంటి భుజాల కొలతలు A అండ్ B, వాటి మధ్య దూరం H అనుకుంటే దాని వైశాల్యము H/2 ఇంటూ A + B అవుతుంది. ఈ రకంగా మనం ఈ సమలంబ చతుర్భుజాన్ని గురించి చెప్పుకోవచ్చు. సో సమలంబ చతుర్భుజము తర్వాత వచ్చినటువంటి అంశము మనం తీసుకున్నటువంటిది సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో మనం ప్యారలలోగ్రామ్ అంటారు. ప్యారలలోగ్రామ్ జనరల్గా ప్యారలలోగ్రామ్ని సూచించే విధానం ఇది, ఒక సింబల్ అన్నమాట. ప్యారలలోగ్రామ్ అనేటువంటి సాంకేతికపరంగా సూచిస్తాం. ఈ సమాంతర చతుర్భుజానికి మనం చూస్తే సమాంతర చతుర్భుజము అంటే ఇక్కడ మనం దీన్ని ABCD తీసుకుంటే మనకు AB ఈజ్ ప్యారలల్ టు CD అవుతుంది, BC ఈజ్ ప్యారలల్ టు AD అవుతుంది. ఓకే, అండ్ AB ఈజ్ ఈక్వల్ టు CD, BC ఈజ్ ఈక్వల్ టు AD అవుతుంది. ఒక చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరం అయితే దాన్ని మనం సమాంతర చతుర్భుజము అంటారు. ఎదురెదురు కోణాలు సమానమవుతాయి. ఓకే, అంటే మనకు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం కర్ణం తీసుకున్నాం అనుకోండి. AC అనేటువంటిది కర్ణము, BD అనేటువంటిది ఇంకొక కర్ణం. ప్రతి కర్ణము సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. కర్ణము రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజించటం జరుగుతుంది. క్లియర్? సో ఇవి వీటి ధర్మాలు. అలాగే ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల కొలతలు సమానమైతే అది సమచతుర్భుజం అవుతుంది. ఆసన్న కోణాల కొలతలు సమానమైతే అది దీర్ఘచతురస్రం అవుతుంది. అన్ని దీర్ఘచతురస్రాలు సమాంతర చతుర్భుజాలే, అన్ని రాంబస్లు కూడా సమాంతర చతుర్భుజాలు. ఈ సమాంతర చతుర్భుజలోని సమాంతర భుజాల మధ్య దూరం H అనుకోండి, దట్స్ డిఫరెంట్. కరెక్ట్? సో ఇక్కడ మనం AB అనుకుందాం. AB అనేటువంటిది భూమిగా తీసుకుని దానిపై గీయబడినటువంటి ఏదైనా ఎదుటి శీర్షం నుండి గీయబడినటువంటి లంబం యొక్క కొలత H అనుకోండి, dx అని లంబం అనుకోండి. అప్పుడు దాని యొక్క వైశాల్యానికి సూత్రం భూమి ఇంటూ ఎత్తు, సింపుల్గా BH అంటాం. A ఈజ్ ఈక్వల్ టు BH. ఒక సమాంతర చతుర్భుజానికి నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య 3. సో 3 కొలతలతో సమాంతర చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. ఇవి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు. సో మనం సమాంతర చతుర్భుజం అంటే ఏంటి, వాటి ధర్మాలు అంటే మరోసారి పునశ్చరణ చేస్తే, ఒక సమాంతర చతుర్భుజాన్ని మీరు తీసుకుంటే ఆ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరం.
ఎదురెదురు కోణాలు తీసుకున్నాం అనుకోండి, ఎదురెదురు కోణాలు సమానం. అలాగే కర్ణముల పొడవులు మనం తీసుకున్న కర్ణముల పొడవులు సమానం. కర్ణములు సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఇవి రెండు ఖండించుకున్నాయి కదా. ఓ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి అండ్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి అవుతుంది. కర్ణాలు పరస్పరము సమద్విఖండన చేసుకుంటూ. అలాగే సమాంతర చతుర్భుజ నిర్మాణానికి కావలసినటువంటి కొలతల సంఖ్య 3. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ ఎత్తుల లబ్ధానికి సమానం. ఎత్తు అంటే ఒక ఎదురు సమాంతర భుజం నుండి గీయబడినటువంటి లంబము లేదా సమాంతర భుజాల మధ్య లంబ దూరమే దాని ఎత్తుగా మనం పరిగణ చేయాలి. ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి, అది సమచతుర్భుజం అవుతుంది. ఆసన్న కోణాలు సమానమయ్యాయి అనుకోండి, అది దీర్ఘచతురస్రం అవుతుంది. సమాంతర చతుర్భుజ కర్ణము ఆ సమాంతర చతుర్భుజాన్ని 2 సర్వ సమాన త్రిభుజాలుగా విభజించడం అనేటువంటి జరుగుతుంది. ఈ అంశాలు అనేటువంటివి ధర్మాలుగా మీరు గమనించవలసి ఉంటుంది. దీన్ని సమాంతర చతుర్భుజం అంటారు. ఓకే, సో ఇప్పుడు సమాంతర చతుర్భుజం తర్వాత వచ్చినటువంటి మరో అంశం మనం చూసుకుంటే దాన్ని చెప్పేటప్పుడు మనం సింపుల్గా సమచతుర్భుజాన్ని ఇంగ్లీష్లో రాంబస్ అంటారు. ఏబిసిడి అనేటువంటి ఒక రాంబస్. ఇందులో 4 భుజాలు పొడవులు కొలతలు సమానంగా ఉంటాయి. అలాగే కర్ణముల పొడవులు డిఫరెంట్గా ఉంటాయి. ఈ కర్ణాల పొడవులు డిఫరెంట్గా ఉంటాయి. కర్ణాలు సమానం కావు, కానీ కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇలా, అంటే ఈ భుజము ఈ భుజానికి సమానం, ఈ భుజము ఈ భుజానికి సమానం. కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 4 సర్వ సమానమైనటువంటి మనం తీసుకున్నాం. అయితే 4 త్రిభుజాలుగా 4 లంబకోణ త్రిభుజాలుగా విభజించడం జరుగుతుంది. కర్ణాలని 4 లంబకోణ త్రిభుజాలుగా విభజించడం జరుగుతుంది. ఈ కర్ణాల పొడవులు ఒకదాని యొక్క పొడవు D1, ఇంకో దాని యొక్క పొడవు D2 అనుకుంటే, ఇప్పుడు సమచతుర్భుజం యొక్క వైశాల్యం ½ D1 D2 అవుతుంది. ఒక సమచతుర్భుజ నిర్మాణానికి కావలసినటువంటి కొలతల సంఖ్య 3. సమచతుర్భుజం నిర్మాణానికి కావాల్సిన కొలతల సంఖ్య 3. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో సమచతుర్భుజం అంటే ఏంటి? సమచతుర్భుజం అనగానే ఒక చతుర్భుజంలో 4 భుజాల కొలతలు సమానమైతే దాన్ని సమచతుర్భుజం అంటారు. 4 భుజాల కొలతలు సమానం కాబట్టి 4 కోణాల కొలతలు సమానం కానవసరం లేదు, కోణాలు భిన్నంగా ఉంటాయి. బేసికల్గా సమచతుర్భుజం అనేటువంటిది సమాంతర చతుర్భుజం కాబట్టి ఎదురెదురు కోణాలు అనేటువంటివి తీసుకున్నారనుకోండి, ఎదురెదురు కోణాలు సమానం అవుతాయి. ఇందులో సమాంతర చతుర్భుజానికి సమచతుర్భుజానికి ముఖ్యమైనటువంటి భేదం అక్కడ ఏం తీసుకున్నంటే, సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్వికరణన చేసుకుంటాయి, సమచతుర్భుజంలో కర్ణాలు లంబ సమద్వికరణన చేసుకుంటాయి. ఇది తేడా. అలాగే అక్కడ కర్ణాల పొడవులు సమానం కావు, ఇక్కడ కూడా కర్ణాల పొడవులు సమానం కావు. అక్కడ ఏం జరుగుతుంది, త్రిభుజం 4 అంటే ప్రతి కర్ణము 2 సర్వసమానమైనటువంటి త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇది కూడా బేసికల్గా సమాంతర చతుర్భుజం కాబట్టి 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. కానీ కర్ణాలు అనేటువంటివి 4 లంబకోణ త్రిభుజాలుగా విభజించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. కర్ణాల పొడవులు D1 D2 అనుకున్నారనుకోండి, దాని యొక్క వైశాల్యం A = ½ D1 D2 అవుతుంది. ఇది A = ½ D1. నిర్మాణానికి 3 కొలతలు కావాలి. సో ప్రతి సమచతుర్భుజము సమాంతర చతుర్భుజమే, ప్రతి సమాంతర చతుర్భుజము సమచతుర్భుజము కానవసరం లేదు. క్లియర్. అలానే మనం తీసుకునేటప్పుడు ఈ కర్ణాలు అనేటువంటి పరస్పరము లంబ సమద్వికరణన చేసుకుంటాయనేటువంటి మీకు క్లారిటీగా చెప్పాను. ఒక సమచతుర్భుజములోని ఒక కోణము 90 డిగ్రీలు అయిందనుకోండి, ఒక సమచతుర్భుజం తీసుకున్నారు, ఒక కోణము 90 డిగ్రీలు అయిందనుకోండి, ఒక కోణము 90 డిగ్రీలు అయితే అది మనకు ఏ కోణం అవుతుంది, అది ఏమవుతుంది, దాన్ని మనకు చతురస్రము అవుతుంది. అర్థమైందా? చతురస్రం అవుతుంది. ఇది సమచతుర్భుజానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇప్పుడు మరొక రకమైనటువంటి దాన్ని చూద్దాం. దీన్ని దీర్ఘచతురస్రము అంటారు. దీర్ఘచతురస్రం
దీర్ఘచతురస్రం అనగానే మీకు వెరీ ఫెమిలియర్ అందరికీ కూడా. కోర్స్ ఇది పెద్దగా కష్టం ఉండదు, ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి. ఎదురెదురు భుజాలు సమానం, సమాంతరం కూడా. ప్రతి కోణము లంబ కోణం అవుతుంది. ఓకే, ప్రతి కోణము లంబ కోణం అవుతుంది. కర్ణముల పొడవులు సమానం, కర్ణముల పొడవులు సమానం, సమద్విఖండన చేసుకుంటాయి, సమద్విఖండన చేసుకుంటాయి. ప్రతి కర్ణము రెండు లంబకోణ సర్వసమానమైన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎదురెదురు కోణాలు కాకుండా అన్ని కోణాలు సమానం అవుతాయి. ప్రతి కోణం విలువ 90 డిగ్రీలు అవుతుంది. దీని నిర్మాణానికి 2 కొలతలు కావాలి. ఒకదాన్ని మనం పొడవు అంటారు, ఇంకో దాన్ని వెడల్పు అంటారు. వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు. అంటే సింపుల్గా A = LB అంటారు. క్లియర్? సో A = LB, పొడవు ఇంటూ వెడల్పుని వైశాల్యం అంటారు. మరి దీర్ఘచతురస్రాన్ని గురించి ఇప్పుడు మనం చేస్తే ఇందులో ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అని మనం చెప్పచ్చు. ప్రతి ఒక సమాంతర చతుర్భుజంగా చెప్పచ్చు. పొడవు వెడల్పు అనేటువంటి ఉంటాయి. వైశాల్యం అనేటువంటి పొడవు ఇంటూ వెడల్పుకి సమానంగా ఉంటుంది. వైశాల్యం = పొడవు ఇంటూ వెడల్పు అని మనం క్లారిటీగా చెప్పుకున్నాం. ఇందులో ఒక దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాల సమానము మరియు సమాంతరం. అందులో ఉన్నటువంటి పెద్ద భుజాన్ని మనం పొడవు అంటాం, చిన్న భుజాన్ని వెడల్పు. లెంత్ అనే కండిషన్ ఏమంటూ ఏం లేదు, కానీ పొడవు వెడల్పు అంటారు. కర్ణము 2 సర్వసమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తూ ఉంటుంది. కర్ణాలు అనేటువంటివి సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాల పొడవులు సమానమవుతాయి. ఓకే, సో ఒక దీర్ఘచతురస్రములు ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి. ఆసన్న భుజాలు సమానమైతే ఆ దీర్ఘచతురస్రము చతురస్రం అవుతుంది. ఇవి దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి ధర్మాలు. ఓకే, సో ఇప్పుడు మనం చివరిగా అయినటువంటి దాన్ని చూద్దాం. దీన్ని చతురస్రము అంటారు. స్క్వేర్, స్క్వేర్ దీన్ని క్రమ చతుర్భుజం అని కూడా అంటారు. మనం చతురస్రం చూస్తే ఈ చతురస్రంలో 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం, కర్ణాల పొడవులు సమానం, కర్ణాలు పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అలానే మనం కర్ణాలు మొత్తము చతుర్భుజాన్ని 4 సర్వసమాన లంబకోణ సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తాయి. ఈ ధర్మాలు చాలా ఇంపార్టెంట్. చతురస్ర నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య 1. చతురస్రం యొక్క వైశాల్యం A². దాని చుట్టుకొలత 4A. దాని యొక్క కర్ణము పొడవు √2 times of A. ఇది చతురస్రానికి సంబంధించినటువంటి అంశాలు. చతురస్రాన్ని మనం క్రమ బహుభుజి అని కూడా అంటారు. చతురస్రం ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానము, 4 కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అంటారు. చతురస్రంలో కర్ణముల పొడవులు సమానం, కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు అనేటువంటి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు చతురస్రాన్ని 4 సర్వసమాన సమద్విబాహు లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తాయి. చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజం. చతురస్రం యొక్క కర్ణము పొడవు దాని భుజానికి √2 రెట్లు ఉంటుంది. చతురస్ర నిర్మాణానికి 1 కొలత కావాలి. ఇక్కడ మనం చతురస్రం గురించి అడిగామనుకోండి, చతురస్రము సమాంతర చతుర్భుజం అవుతుంది, దీర్ఘచతురస్రం అవుతుంది, సమచతుర్భుజం అవుతుంది,
ట్రెపీజియం కూడా అవుతుంది. కానీ దాని విపర్యం సాధ్యం కాకపోవచ్చు. అంటే అన్ని చతురస్రాలు దీర్ఘచతురస్రాలే, అన్ని చతురస్రాలు సమచతుర్భుజాలు, అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు, అన్ని చతురస్రాలు సమలంబ చతుర్భుజాలు. కానీ అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు కానవసరం లేదు, అన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రం కానవసరం లేదు, అన్ని చతుర్భుజాలు చతురస్రాలు కానవసరం లేదు. చూసారా? సో ఈ కాన్వర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఈ రకంగా మనం చతుర్భుజాల్లో వివిధ రకాల గురించి చెప్పచ్చు. సో చతుర్భుజము అనగానే మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, చతుర్భుజము అనగానే మనకు తెలిసిన 4 భుజాలు కలిగినటువంటి సమృద్ధ పటాన్ని మనం చతుర్భుజం అంటారు. ఆ చతుర్భుజంలో అనేటువంటి భుజాలు కోణాల యొక్క మధ్య సంబంధాన్ని బట్టి మనం చతుర్భుజాన్ని చాలా రకాలుగా వర్గీకరణ చేసాం. ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అనుకోండి, ట్రెపీజియం అన్నాం. ఒక జత ఆసన భుజాలు సమానం అనుకోండి, కైట్ అన్నాం. ఎదురెదురు భుజాలు సమాంతరాలు సమానమైతే దాన్ని సమాంతర చతుర్భుజం అన్నాం. అన్ని భుజాలు సమానమై కోణాలు విభిన్నంగా ఉంటే దాన్ని మనం సమచతుర్భుజం అన్నాం. అన్ని కోణాలు సమానమై ఎదురెదురు భుజాలు సమానం అయితే దాన్ని దీర్ఘచతురస్రం అన్నాం. అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అన్నాం. ఇలా ఒక్కొక్క అంశాన్ని బట్టి, అంటే వాటికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి, ధర్మాలను బట్టి ఆ చతుర్భుజాలకి వివిధ రకాల పేర్లు పెట్టి మనం చెప్పడం జరిగింది. సో మనం వీటన్నిటినీ మీకు ధర్మాలపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధర్మాలని అన్నిటినీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శీర్షిక ద్వారా మీరు నోట్ చేసుకుని వాటిని అన్నిటిని ఒక ట్యాబ్లెట్ ఫామ్ వేసుకుంటే మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. పరీక్షల్లో కూడా మంచి మార్కులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన బాగా శ్రద్ధ పెట్టండి. వీటిపైన మరో శీర్షికలో వీటిపైన వచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం సమస్యలని డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం.